దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యంగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపం నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మీ పరిస్థితులన్నింటినీ చక్కపరిచి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. మరి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశాన్ని మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం ముందుకు ఎలా కొనసాగిపోతుందో నీకే తెలియనటువంటి సందర్భాల్లో నిలబడుకుని ఉన్నావు. అన్నీ బాగున్నాయి, 2024 సంవత్సరం గడిచిపోయింది, 25వ సంవత్సరంలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడని ఎదురు చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, కానీ నువ్వు అనుకోని రకంగా నీ జీవితం కొనసాగిపోతుంది ముందుకి. నువ్వు అనుకున్నవి కాకుండా అనుకోనివి జరుగుతున్నాయి. నువ్వు ఎదురు చూసినవి కాకుండా ప్రతికూలమైనటువంటి దారుల్లో నుండి నీకు నిందలు, అవమానాలు, భయంకరమైనటువంటి హృదయం బద్దలయ్యేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదములు అనేక రకంగా ఉంటాయి. కొన్నిసార్లు తెలిసే దేవుడిని దుఃఖపరుస్తాం, కొన్నిసార్లు తెలియక దేవుడిని దుఃఖపరుస్తాం. కానీ ఇటువంటి సందర్భాలలో ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఎలా ముందుకు కొనసాగిపోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు నేర్పిస్తాడు. దేవుని సహాయము మనము అడిగినట్లయితే, దేవుని సహాయము కోసము మనము దేవుని దగ్గర విజ్ఞాపన చేసినట్లయితే, దేవుని జ్ఞానము నిమిత్తమై మనము ఆయనను వేడుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేసేవాడు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో ఏం చేయాలో తోచదు. మనకు ఎటువంటి నిర్ణయాలు చేయాలో త్వరగా అర్థం కాని పరిస్థితులు మనకు ఎదురవుతాయి. కొన్నిసార్లు కొంతమందితో ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాదు, భయపడుతూ ఉంటాం. ఉదాహరణకి, ఓ ఉద్యోగ పని నిమిత్తమై ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి వ్యక్తిని కనుక మనము గమనించినట్లయితే అతనిలో కలిగేటువంటి భయాందోళన పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఏ క్వశ్చన్స్ అడుగుతారో, ఎలాంటి విధమైనటువంటి వాతావరణం కలిగి ఉంటుందో, ఎలాంటి విధమైనటువంటి పరిస్థితులు నేను గుర్తు చేసుకోవాలో, నాకు ఎదురవుతాయో, లేకుంటే ఈ ఉద్యోగమైనా నాకు వస్తుందా రాదా అనేటువంటి భయాందోళన కలిగించేటువంటి పరిస్థితులు. ఓ అనారోగ్య పరిస్థితి నిమిత్తమై డాక్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి ఓ రోగగ్రస్తుడికి స్కానింగ్ రిపోర్ట్స్ కానీ ఇవి రాసిన తర్వాత వచ్చేంత వరకు భయంగానే ఉంటుంది. ఏ రోగం నాలో ఉందో, ఏది నన్ను కబళిస్తుందో, ఏది నా జీవితాన్ని నాశనం చేస్తుందో, డాక్టర్ ఏం చెప్తాడు అనేటువంటి ఆలోచన. ఇటువంటి పరిస్థితుల్ని, భయాందోళన కలిగించేటువంటి పరిస్థితుల్ని మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. అదే రకంగా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం బైబిల్ ఏం చూపిస్తుంది అనంటే, సామెతల గ్రంథం, సొలొమోను రాసినటువంటి సామెతలు 5వ అధ్యాయము 12వ వచనంలో, అంటే 1-2 వచనాల్లో ఇలాగ లిఖింపబడి ఉంది. 5వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశమును ఆలకింపము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానోపదేశమును ఆలకించేటువంటి స్థితిలో మనం ఉండాలి. దేవుని సహాయము పొందుకొని ముందు కొనసాగిపోయే వాళ్ళముగా మనం ఉండాలి. అంటే సరైన విధంగా నడుచుకుని సరైన నిర్ణయాలు చేసే జ్ఞానం మనకు రావాలి అనంటే మనం ఎక్కువగా వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడాలో మనకు తెలియాలంటే మనము వీలు ఉన్నంత ఎక్కువగా మనము వాక్యాన్ని ధ్యానించాలి. విలువే లేని మనులకు విలువను అనుగ్రహించేది దేవుడేనండి. దేవునికి ఒక విలువ ఉంది. ఆయన అసాల్ట్గా, అంటే అల్లాటప్పగా మన జీవితాల్లో కార్యాలు చేయడు. మనం ఆయనకి విలువ ఇచ్చినప్పుడు లోకములో విలువ లేని వారుగా మనల్ని ఎంతమంది అయితే తృణీకరించారో, మన జీవితంలో మనం దరిద్రులమని మన స్థితిని బట్టి మనల్ని లెక్క చేయకుండా ఎంతమంది అయితే దాటి వెళ్ళిపోయారో, అటువంటి వారి మధ్య దేవుడు నిన్ను ఒక ప్రకాశించే జ్యోతి వలె, నక్షత్రం వలె మారుస్తాడు. మనము ఆ రకంగా దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలో సమయోచిత జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.
ప్రయత్నించి చూసారా ఎవరైనా? జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై దేవుని మీద ఆధారపడినటువంటి ఒక క్రైస్తవుడుగా, లేదా దేవుని మీద ఆధారపడినటువంటి ఒక యవనస్తురాలుగా, ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక ఉద్యోగస్తుడుగా నీ ఉన్నటువంటి స్థితిలోనే దేవుణ్ణి సంధించడానికి, దేవుణ్ణి కలుసుకోవడానికి ప్రయత్నం చేశావా? దేవుడు నీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు నిన్ను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నీవు ఆ సమయాన్ని సద్వినియోగపరచుకొని దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని జ్ఞానం పొందుకొని నీ పరిస్థితులన్నింటిలో నీవు విజయం పొందడానికి ప్రయత్నం చేస్తున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, నీవే స్థితిలో ఉండి వాక్యాన్ని వింటున్నావో నాకైతే తెలియదు. కానీ దేవుడు నాతో క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు. మనము ఇవ్వవలసిన ఆయనకి కరెక్ట్గా సమయాన్ని ఇస్తే ఆయన మనతో ఏదో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆయన మనకేదో నేర్పించాలని ఆశపడుతున్నాడు. మన జీవితం రంగులమయంగా ఉంటుంది అనుకుంటే భయంకరమైనటువంటి నిందలు, అవమానాలు ఎదుర్కొంటున్నావేమో, భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు నిన్ను పట్టి పీడిస్తున్నాయేమో, భయంకరమైనటువంటి స్థితిగతులు నిన్ను అతలాకుతలం చేసేటువంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయేమో. ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనుషులు ఎవరు నిన్ను పట్టించుకోకపోయినను, మనుషులు నీకు సహాయంకి వచ్చినను రాకపోయినను, నీ దేవుడైనటువంటి యెహోవా ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. నీకు కలిగిన గాయమును, నీకు కలిగిన పరిస్థితుల నుండి నీకు విడుదలను అనుగ్రహిస్తాడు. ఒకానొక సందర్భాల్లో ఏ మనుషులైతే మనల్ని పొగుడుతారో, ఏ మనుషులైతే మనల్ని ప్రేమిస్తారో, ఏ మనుషులైతే మనకు సహాయానికి వస్తారని మనం అనుకుంటామో, ఆ మనుషులే మనల్ని నిందించేటువంటి స్థితిలోకి దేవుడు కొన్నిసార్లు తీసుకుని వెళ్తుంటాడు. ఆయన్ను మనము భయపడవలసిన అవసరం లేదు. దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలను చేసి ఉన్నత స్థితిలోకి మనల్ని నిలిపి నడిపించడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడు, ఆ దేవుడు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం రెస్పాండ్ అయ్యే విధానంలో రెస్పాండ్ అయితే ఖచ్చితంగా మన జీవితంలో కార్యములు చూడగలుగుతాం. అటువంటి కృపా సహాయము దేవుడి దగ్గర నుంచి మనం పొందుకొని మనం ఉన్నత స్థాయిలో నిలబడలాగున దేవుడు మనకు సహాయం అనుగ్రహించి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి క్షుణ్ణంగా ప్రభానైనా నీ బిడ్డలతో ఈ దినాన్ని నువ్వు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. మానసికంగాను, శారీరకంగాను, ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను నలిగిపోయినటువంటి స్థితిలో, ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో బాధపడుతున్నటువంటి ప్రతి రకమైనటువంటి బిడ్డతో ఈ దినాన్ని క్షుణ్ణంగా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. బిడ్డలందరినీ ధైర్యపరుస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు. బిడ్డలందరూ వెన్ను తడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు. బిడ్డల జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ పరిస్థితిలో నలిగిపోయినటువంటి స్థితిలో, విరిగిపోయినటువంటి స్థితిలో, ఆయాసము చేత ప్రభానైనా, భయంకరమైనటువంటి ఇరుకులు, ఇబ్బందుల చేత, ఆయా కలతల చేత ప్రభానైనా నిందను అనుభవిస్తున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన చాలిన దేవుడుగా ఉండి కాపాడండి, భద్రపరచండి, ఉన్నత స్థితిలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీవు గొప్ప దేవుడువు, ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను చేయగలిగినటువంటి దేవుడు ప్రభా. బిడ్డల జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి, ఏ పరిస్థితుల్లో బిడ్డలు నలిగిపోయి ఉన్నారో ఆ పరిస్థితుల నుండి ప్రభావం బిడ్డలు బయటికి రాగలని కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దీవులతో బిడ్డల్ని నింపి నడిపించండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారైతే మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి. వివాహ సంబంధాలు చూస్తున్న వారైతే సాటైన సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగునుగాక. విడిపోయినటువంటి స్థితిలో భార్యాభర్తలు, అన్నదమ్ములు, కుటుంబాలు, తల్లిదండ్రులు ఉన్నట్లయితే ప్రభావాన్ని తిరిగి కలుసుకున్నట్లుగా కుటుంబాలను ప్రతి ఒక్క హృదయాన్ని ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల తరబడి ఉండి ప్రభావ నీవు ఆశీర్వదిస్తావు, నీవు దీవిస్తావని నీ వైపే చూస్తూ కన్నీరు కారుస్తున్న ప్రతి హృదయాన్ని తృప్తిపరచండి. నీ మేలులతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ప్రార్థన అవసరతకి ఇప్పుడే జవాబు వచ్చునుగాక. విదేశానంలో ప్రమాణం, చదువు నిమిత్తమే, ఉద్యోగ నిమిత్తమే ఇక్కడ ఉన్నటువంటి మా బిడ్డలకి నీ రక్షణని, సురక్షతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారు బిడ్డలందరినీ ఆశీర్వదించి తలల మీదకి దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దీవెలతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించండి. అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారికి ప్రభానైనా సురక్షితమైన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. ప్రయాణ మార్గంలో వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించి నడిపించి భద్రపరిచి కాపాడమని
స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.